ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన రేవంత్ కేసీ వేణుగోపాల్తో కీలక చర్చలు జరిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన రేవంత్ కేసీ వేణుగోపాల్తో కీలక చర్చలు జరిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన రేవంత్ కేసీ వేణుగోపాల్తో కీలక చర్చలు జరిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, మరి ఎప్పటికైనా మంత్రివర్గ విస్తరణ సంబంధించి కానీ పీసీసీ కార్యవర్గ కూర్పుకి కూడా ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే నిన్న రాత్రి సమావేశంలో ముఖ్యమంత్రి కాకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి దాదాపు అరగంట పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ మీటింగ్ అనేది కూడా ఈరోజు కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ని బట్టి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు మహేష్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా సమావేశం అవుతారు. వీళ్ళతో పాటుగా సీనియర్ నేతలను కూడా ఈ సమావేశానికి పిలుస్తారా లేదా అనేది కూడా చూడాలి. కానీ నిన్నటి సమావేశంలో డిసైడ్ అయిన ఇష్యూ ఏంటంటే ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే మంత్రివర్గ విస్తరణ కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ దాంతోపాటుగా ఈ పిసిసి కార్యవర్గం కానీ ఈ మొత్తాన్ని కూడా
కంప్లీట్ చేయాలనేది కూడా ఆలోచన కనపడుతుంది. ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్లో ఉంది కాబట్టి పెండింగ్లో ఉండడం వల్ల చాలా మందిలో ఆశావాహుల్లో కూడా అసంతృప్తి అనేది కూడా పెరుగుతోంది. ఈ అసంతృప్తి అనేది కూడా పెరగడం వల్ల వాళ్ళలో ఒక రకమైన నిరాశ నిస్పృహలు అనేవి కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ఈరోజు కంప్లీట్ చేయాలనేది కూడా ఒక ఆలోచనగా కూడా కనపడుతోంది. ఎందుకంటే నిన్న కేవలం ఈ పిసిసి కార్యవర్గం గురించి చర్చిద్దామని చెప్పేసి కూడా కేసీ వేణుగోపాల్ దగ్గర కూర్చున్నారు. కానీ డిస్కషన్లో భాగంగా ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కూడా చర్చకు రావడం కూడా జరిగింది. చాలా కాలం నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ అనేది కూడా జరగకపోవడం, ఒకరిద్దరు మంత్రులపైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి అనేది కూడా వ్యక్తం కావడంతో మంత్రివర్గ విస్తరణ కంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పిసిసి కార్యవర్గం అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కార్యవర్గం అనేది కూడా ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఇక తెలంగాణకు సంబంధించిన కార్యవర్గం అనేది కూడా ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు. కాబట్టి ఈ కార్యవర్గాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలనే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనపడుతోంది. అయితే ప్రతిపాదిత జాబితా ఏదైతే ఉందో దానికంటే కేవలం ఒక 10 నుంచి 15 పేర్లన్నింటి కూడా మైనస్ చేయడం ద్వారా జాబితా మొత్తాన్ని కూడా ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పిసిసి కార్యవర్గం పైన పెద్దగా 1-2 పేర్ల పైన తప్ప పెద్దగా ఎటువంటి అభ్యంతరాలంటి కూడా వ్యక్తం కాలేదు. కానీ మంత్రివర్గ విస్తరణ పైన మాత్రం పెద్ద ఎత్తున అభ్యంతరాలంటి కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇష్యూస్ అన్నింటి కూడా ఉన్నాయో వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే ప్రేమ్ సాగర్ రావు అదేవిధంగా వివేక్ ఫ్యామిలీకి సంబంధించి కొంత కోల్డ్ వార్ అనేది కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇద్దరికీ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఒక అభిప్రాయం అనేది కూడా సూచన అనేది కూడా అధిష్టానం కూడా అందింది. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఇచ్చినప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వండి, ఒకే జిల్లా నుంచి 3 మంత్రి పదవులు 2 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఇక్కడ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే పక్కపక్కనే ఉన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి కానీ మంత్రి పదవులన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 2 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ఒక వాదన అనేది కూడా బయలుదేరింది. కాబట్టి దీన్ని కూడా అధిష్టానం పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. ఇక ఈ ఇష్యూ కనుక తేలినట్లయితే మిగిలిన అంశాలపైన ఒక స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వీటన్నింటినీ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు దీనిపైన స్పష్టత అనేది కూడా వస్తుంది. ఇప్పుడు బీసీ నేతలకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. సమావేశానికి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశంలో ఒక స్పష్టత కనుక వస్తే రేపు రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేలను కలిసి వాళ్ళ యొక్క ఆమోదం తీసుకుని తదుపరి వీటిని అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే 1-2 రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రానున్నట్లుగా సమాచారం. రైట్ శిరీష్, అలాగే ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించి కవిత లేఖ విషయంపై ఆ అంశంపై కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? తప్పకుండా, ఎందుకంటే రాజకీయపరమైన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిణామాలపైన కూడా జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకంటే రాజకీయ పరంగా ఇది తమకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం విమర్శలు కూడా చేస్తూ ప్రభుత్వాన్ని ఒక కార్నర్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఈ ముసలం అనేది కూడా ఏర్పడింది. ముఖ్యంగా కవిత గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒకవేళ కవితను కనుక పార్టీ కనుక ఎక్స్పెల్ చేసినా లేకపోతే కవిత పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా అప్పుడు ఏ విధంగా ఈ విషయంలో వ్యవహరించాలనే దాని గురించి కేసీ వేణుగోపాల్, ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా డిస్కషన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో అక్కడ ఉన్న పరిణామాలన్నింటి కూడా జాగ్రత్తగా గమనించి దాన్ని అందివచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలి. బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ అడ్వాంటేజ్ అనేది కూడా ఇవ్వకూడదు అన్న ఒక అభిప్రాయం అనేది కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.